Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail. Aziz Plaza in Hyderabad. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? కాదు ముందు ఓన్లీ సాండ్రాకి తెచ్చారు గిఫ్ట్, మాకు కూడా తెచ్చారు. ఇది కూడా కావాలి కదా, అంటే మేము వచ్చి ఇట్లా ఏంది ఇది మేరీ క్రిస్మస్ అని మంచి డబ్బా ఒకటి ఇచ్చారు. మేము చూడలేదు అనుకున్నారా? మేము అంతా చూసి మనకి దివాళీకి ఇవ్వలేదు, న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ కి ఇవ్వాలి, రెండు సంక్రాంతి ఇవ్వాలి వస్తుంది, సంక్రాంతికి ఇవ్వాలి. ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయి. దానికి క్రిస్మస్ కి ఇచ్చారు కాబట్టి మాకు సంక్రాంతికి ఇవ్వండి. నాకు క్రిస్మస్ కి ఇచ్చిన పర్లేదు, మీరు రెండు తీసుకోండి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అస్సలకి చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అయిపోవడం వల్ల అసలు నాకు మైక్ పెట్టుకునే గ్యాప్ కూడా నాకు ఇవ్వట్లేదు వీళ్ళు. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అయిపోవడం వల్ల అస్సలకి కెమెరా పెట్టక ముందే డైలాగులు చేసేస్తుంది. గుండమ్మ కదా. ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది డార్లింగ్ ఇది? ఎంత చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యా నువ్వు? అంటే ఇటు చూస్తున్నావు. నీకు అక్కడ ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా? మా నాన్నగారు అదిగోండి అక్కడ కూర్చున్నారు. మనకి ఏవో పెట్టకుండా తినేస్తున్నారు. ఒకసారి షార్ట్ అంటే అటు పెట్టమ్మా, ఒకసారి కెమెరా అటు పెట్టు. సో వాళ్ళ ఫాదర్ అంట ఆయనకి ఏమి పెట్టకుండా వాళ్ళు తినేస్తున్నారంట. సో అయ్యో, అది నేను అనలేదు. మా నాన్నగారి పర్మిషన్ తీసుకుని నేను ఏమైనా మాట్లాడతాను. సో ఇది ఎప్పటి నుంచి ఆన్ కెమెరానా? అంతే. అంటే మా నాన్నగారు ఉంటేనే మాట్లాడాలని. ఎవరు చెప్తున్నారు ప్రేక్షకులుగా? ఏంటి అసలు ఈ అమ్మాయి ఏంటి ఇంత అల్లరి అమ్మాయి? మమ్మల్ని యాంకరింగ్ చేయనియట్లేదు, ఏం చేయట్లేదు. ఏంటి ఈ అండ్ అమ్మాయి ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని యాక్టింగే చేయట్లేదు. మాకే స్కోప్ ఇవ్వట్లేదు, ఇది స్క్రీన్ ముందు ఉంటుంటే. ఇంక మీరేంటి? అండ్ నేను మా డాడీ త్వరలో ఇంకో సీరియల్ లో కూడా రాబోతున్నాం. స్టేట్ నెక్స్ట్ సీరియల్ ప్రమోషన్ కూడా చేస్తున్నాను. ఏ ప్రొడ్యూసర్ కోరుకుంటారు? మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కలిసి చేస్తున్నాం చెప్పాలన్న ఓ, అది కూడా కలిసా? అసలు గ్యాప్ ఇస్తుంది స్క్రీన్ లో మీకేనా? ఎప్పుడు మాట్లాడుతున్నారు. జనరల్ గా నేను ఏం చెప్తాను అంటే తను డ్రామా ఫస్ట్ సీజన్ నుంచి ఉంది, అది థర్డ్ సీజన్. థర్డ్ సీజన్ నుంచి అప్పుడే ఎవరికి ఛాన్స్ ఇలా ఆ సీజన్ లోనే. సీరియల్ లో మాకేమి ఇస్తుంది కదా? అట్లా కాదు ఇట్లా అని చెప్పామనుకో తెలియదు ఇట్లే. అవునా? కరెక్ట్ తనే చెప్పేస్తుంది, డైరెక్టర్ అక్కర్లేదు చెప్పడానికి. డైరెక్షన్ కూడా చేసేస్తుంది అప్పుడే. డైరెక్టర్ మోక్ష అంటే ఆగు అంటది. డాడీ కూడా భయపెడుతున్న మోక్ష అంతేనా? అంతేలేండి, అంతే అంతే. అంతేనా? కాదు చెప్పురా కాదు clarity గా. కాదు అంతేలేండి అంతే. అంతేలేండి కాదు కాదు. నేను గౌరవిస్తాను. మరి అసలుకి ఎవరికి Off చెప్పు. screen ఆ, on screen ఆ? రెండు అదే రెండిట్లో ఎవరికి? నాకు ఇన్ని వేరియేషన్ ఇంత యాక్టింగ్ నిజంగా అప్పుడు ఒక 8 years నుంచి ఇంతకీ మీరు మాత్రం చెప్పండి, మాకు గిఫ్ట్లు ఉన్నాయా లేవా? అసలు విషయం మానేసి మీరు అన్ని చెప్తున్నారు. లేదు లేదు లేవా? లేవా? ఇంటర్వ్యూ మధ్యలో నుంచి వెళ్ళిపోయేలా ఉంది. గిఫ్ట్ లేదు అంటే కనుక ఇంటర్వ్యూ మధ్యలో వెళ్ళిపోయేలాగా ఉంది. లేదు, నీకు కూడా ఇక్కడ గిఫ్ట్ ఉంది. Yes. సో చెప్పు, గుండమ్మ కథ నుంచి నీ జీతంలో మ్యాక్స్ జీతంలో ప్రతి ప్రాజెక్ట్ లో ఉంటున్నావు. ప్రతి దాంట్లోనా? ప్రతి దాంట్లో. సో మ్యాక్స్ ప్రాజెక్ట్ అంటే జీతలు ఇంకో ప్రాజెక్ట్ అంటే కంటిన్యూస్ గా ఉంటున్నావుగా. ఆ. అంటే నువ్వైతే pause తీసుకోవట్లేదు కదా industry లో. గ్యాప్ రావట్లేదు నీకు సీరియల్లో. అది అడుగుతుంది. ఓకే. సో హ్యాపీనా? ఎస్, సూపర్ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా లాంగ్ వే టు గో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ క్లాస్ చెప్పు నాకు? 8th క్లాస్. 8th క్లాస్. అదే అండి, 8th క్లాస్. ఏ క్లాస్ లో నాకు 6th క్లాస్ అని చెప్పిందండి. అది ఎప్పుడు డాడీ? 2 ఏళ్ల ముందు. అంటే సీరియల్ స్టార్ట్ అయినప్పుడు చెప్పింది అనుకుంటా. అంటే లాస్ట్ ఇయర్ కదా డాడీ? లాస్ట్ ఇయర్ కదా? Last year అంటే మనం స్టార్టింగ్ లో లాస్ట్ ఇయర్ 7th డాడీ. డాడీ సరే ఓకే ఫైన్. పైలట్స్ చేసేటప్పుడు 6th చెప్పావా? కాదు, అప్పుడు 7th అనే చెప్పేది. దాని తర్వాత మార్చ్ వచ్చింది, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, తర్వాత 8th క్లాస్. హాలిడేస్ ఉంటాయా మోక్ష? అసలుకి ఎప్పుడు షూట్ లోనే ఉంటావా? నీకు హాలిడేస్ ఉంటాయా? అంటే నువ్వు మిస్ అవుతుంటావు, అబ్బా నేను కూడా మా ఫ్రెండ్స్ లాగా ఇట్లా వెళ్ళాలి అవుటింగ్ అని. నీకు సీరియల్స్ ఇక్కడ ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా అక్కడికి ఎందుకు? మామూలు కాదు, ప్రొఫెషనల్ యాక్టర్ అన్నమాట. ఫ్యూచర్ లో ప్రొఫెషనల్ యాక్టర్. సో కానీ ఇంకో విషయం చెప్పాలి మీకు. ఆగండి ఆగండి ఆగండి. కూడా వీళ్ళు మాట్లాడట్లేదు. చూసారా ఇందాక నేను చెప్తానా? స్టార్ట్ అయ్యే నిమిషాలు ఆగండి ఆగండి నేను చూడండి ఇదే. అలా అని నేను చదువుకోను అనుకోకండి. నాకు 91%, 600 కి 548 మార్క్స్ వచ్చినాయి. మార్క్ లిస్ట్ వాళ్ళు ఎవరు అడగరు, మీరు అడగండి ప్లీజ్. దయచేసి అడగండి, మేము చూపించాం. 91% నాకు టాపర్. నేను నమ్మేస్తున్నారు, వాళ్ళు నమ్ముతారంట. నన్ను నమ్మే వాళ్ళందరూ
ఎస్ అని కామెంట్ పెట్టండి. నమ్మని వాళ్ళందరూ శివప్రియ అని కామెంట్ పెట్టండి. డాడీ ఏంటి నాన్నగారు అంటే నానేమన్నారు మీరు వచ్చిన ఓటింగ్ ని కౌంట్ చేస్తున్నారు. డాడీతో మీరు ఓకే అని చెప్పాలంటే లైక్ కొట్టండి. అబ్బా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఏం అవసరం లేదండి, నా యాంకరింగ్ కూడా అవసరం లేదు, నా జాబ్ కూడా ఇంకా నెక్స్ట్ చెప్పండి ఆ ప్లేస్ లో మా చెల్లి వెళ్తుంది. శుభశ్రీ శీఘ్రంకి వచ్చారన్న విషయం మర్చిపోయారు మర్చిపోయాను కదా. శుభశీఘ్రం అంటే గురించి మీరు అడగండి. ఇంతకు ముందు ఉమ గారిని, తర్వాత భావన గారిని, తర్వాత శాండ్రాని చేస్తుంటారు కదా Interview మహేష్. సో అక్కడే ఉండిపోయారు, మీరు ఇక్కడికి రాలే. ఇక్కడికి వస్తే గానీ తెలుసుంటారు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ. అవును, ఈ క్యాండిడేట్ ఫస్ట్ చేయాలి. అసలు నాకు గ్యాప్ ఇవ్వట్లేదు వీళ్ళిద్దరు మాట్లాడడానికి. సో మీ సీరియల్ బాండింగ్ ఎట్లా ఉంటుంది? ఇది స్టార్ట్ అయ్యి ఐ మీన్ ఎన్ని మంత్స్ అవుతుంది మ్యాక్స్? స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు ఫస్ట్ టైం ప్రాజెక్ట్ లోనే అందరం కలవడం. బట్ కలిసినప్పుడు లైక్ ఒక స్టార్టింగ్ ఉంటది కదా, ఎవరి మైండ్ సెట్స్ ఏంటి అని అందరం కూర్చొని ఒకసారి 2-3 రోజులు కూర్చొని సెటిల్ చేసుకున్నప్పుడు వాట్ ఈజ్ అని అర్థమైంది. లైక్ ఇంట్లో నుంచి అది ఒరిజినల్ ఫ్యామిలీ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ రియల్ ఫ్యామిలీ. లైక్ సో ఫ్యామిలీని మిస్ అవ్వకుండా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్యామిలీ మిస్ అవ్వకుండా ఉంటాం ఇంకా. సూపర్. సో మీరు సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్ ఇక్కడే ఉన్నారు. మీ డాటర్స్ ఇద్దరు కూతుర్లకి, ఒక కూతురికి త్వరలో పెళ్లి అవుతుంది, ఇంకో కూతురికి అయిపోయింది. అయిపోయింది. సో ఇద్దరికి ఎన్ని కష్టాలు పడాలనేది ఆలోచిస్తా ఉంటాం మేము. పాపం ఇప్పటికే వాచ్మెన్ గా అన్నిటిగా మిలిటరీ నుంచి వచ్చి కూడా పాపం వాచ్మెన్ గా పడాల్సిన కష్టాలన్నీ అన్ని పడుతూనే ఉన్నారు. సో వీళ్ళిద్దరికి నీకెందుకు నాన్న, నేనున్నాను కదా. ఎందుకురా ఎవరితోనే వెళ్ళిపోతావా? అలాంటి పనులు నేను నీ పరువు తీయను నాన్న. ఎంత నాన్న, నీ పరువు తీయను నాన్న. చేస్తా, నువ్వు దయచేసి ఆ పని చేయి. నేను నీ పరువు తీయను నాన్న, నీ పేరు నిలబెడతాను. మాట్లాడివ్వండి మీరు ఆగండి. కాబట్టి చూసారా? చెప్పండి. అంటే పాపం ఇంకా నేనేం చెప్పను, వాళ్ళు ఏదో పాపం ఒక 2 మాటలు వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళు ఏదో వాళ్ళ స్క్రీన్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తాము అని అనుకుంటున్నారు. ఇందాకే ఓవర్ ల్యాప్ చేయనని చెప్పావు, మళ్ళీ ఓవర్ ల్యాప్ చేశావు. అదంతా చూస్తుంటారు. చేస్తావు అక్కడ అందరు చూస్తా ఉంటారు. నెక్స్ట్ కింద కామెంట్స్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను, మీకు ఇందాక కూడా చెప్పాను. సో మోక్ష చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు. చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు. గుండమ్మ కథ వీటన్నిటిలో ఫుల్ అన్నమాట. నువ్వు అంటే చాలా ఇష్టం. నెగిటివ్ క్యారెక్టర్ చేసినా సరే, పాజిటివ్ చేసినా సరే అందరికి చాలా ఇష్టము. సో ఈ ఫ్యాన్స్ అందరూ చెప్పు, మోక్ష ఫ్యాన్స్ ఎవరు ఉన్నా కింద కామెంట్స్ లో చేయమను, నేను నీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను ఎవరెవరు ఏమనుకుంటున్నారు. నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్, నేనంటే ఎంత ఇష్టం మీరందరూ కామెంట్ లో తెలియజేయండి. అండ్ మా డాడీ అంటే ఎంత ఇష్టం మా సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయండి. నేనంటే ఎంత ఇష్టం లైక్ రూపంలో తెలియజేయండి. అవసరం లేదు, ఇక నేను అవసరం లేదు. నెక్స్ట్ వీడియో చూడంగానే మా ఛానల్ వద్దులే మనకి. అమ్మ ఇష్టమైతే కామెంట్స్ పెట్టండి, మా పెద్దకి కామెంట్ ని లైక్ చేయండి. ఏది కామెంట్ నేను ఇష్టమైతే కామెంట్ చేయండి, మీరు ఇష్టమైతే సబ్స్క్రైబ్, నేను ఇష్టమైతే లైక్ అసలు మా అమ్మ ఇష్టమైతే డైరెక్ట్ షేర్ చేసేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, చెప్పు, ఈ వీడియోని షేర్ చేసేయండి. అలా షేర్ నొక్కుతూనే ఉండండి. మీరు ఎంతమంది ఉంటే మీ వాట్సాప్ కాంటాక్ట్స్ లో అంత వాళ్ళకి పంపండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఫాస్ట్ గా అడగండి, లాగొద్దు. మాకేం లేదు, మీరు ఓవర్ ర్యాప్ చేయకండి. మీరు శుభశ్రీ శీఘ్రాన్ని ఎంత ఆశీర్వదిస్తారో మేము అన్ని రోజులు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. ప్లీజ్ వాచ్ శుభశ్రీ శీఘ్రం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 గంటలకి మన జీ తెలుగులో ప్రసారం అవుతుంది. డోంట్ మిస్. Of course, don't miss it. And please watch it. వాచ్ చేయకపోతే ఊరుకునేలాగలేదు మరి. ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇంటికి వస్తుంది అప్పుడప్పుడు పూతరేకులు తీసుకో, వాళ్ళ ఊరు నుంచి పూతరేకులు తెచ్చి ఇచ్చి శుభశ్రీ శీఘ్రం చూడమని చెప్తాను. అక్కకి పూతరేకు ఇచ్చావరా? అక్క ముందు నాకు చాక్లెట్లు ఏమైనా ఉన్నాయి. ఇవ్వలేదు మాకు, ఇంకా గిఫ్ట్ సాండ్రా అక్కకి గిఫ్ట్ ఇచ్చారు. సాండ్రా అక్క అంటే వాళ్ళు సెలబ్రేషన్ సంక్రాంతి కదా. మనం ఏం చేయాలి తెలుసా, పక్కింట్లో ఆ పక్కింట్లో
సార్ దాన్ని ఏమంటారు మెరీ క్రిస్మస్ Merry Christmas, Merry Christmas. అని 10 ఇల్లు తిరిగినామంటే 10 గిఫ్ట్లు మర్చిపోయినావు. కానీ నువ్వు అక్కడ ఇచ్చే గిఫ్ట్ కోసం ఫైట్ చేస్తున్నావు ఇక్కడ. కానీ శాంటా క్లాస్ మాత్రం నాకు ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ ఇస్తుంది. నీకు శాంటా క్లాస్ ఇస్తారు, నువ్వు శాంటా అక్క దగ్గరికి వెళ్ళి మెరీ క్రిస్మస్ అని చెప్పు, ఒక గిఫ్ట్ ఇస్తాను. అలా పోగేసుకొని ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, సరేనా? శ్రమ తగ్గించావు కదా నాన్న నువ్వు. డాడీ నీకు సరే, ఒకసారి మళ్ళీ అందరికి జీ తెలుగు ప్రేక్షకులకు అందరికి మెరీ క్రిస్మస్. అందరికి మెరీ క్రిస్మస్. అందరికి మెరీ క్రిస్మస్. అందరికి కూడా మేరీ క్రిస్మస్. అంటే నా క్వశ్చన్లు అయిపోయినాయా? ఎక్కడ నువ్వు గ్యాప్ ఇవ్వట్లే, గిఫ్ట్ ఇచ్చిన గ్యాప్ లేవుగా. చేసావా నీ కోసం అక్క ఎక్కడి నుంచి ఏమేమి తెప్పిస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఆగు నాన్న, ఇప్పుడు నేనున్నా. చిన్నది కదా లాస్ట్ అలాగే మా అక్కకి, మా పెద్దక్కకి ఇచ్చారు, షేర్ చేసుకొని తినేసేయండి. సార్ మీరు చాక్లెట్స్ అయితే పర్వాలేదు. మేము ఏం చేయాలి సార్ చెప్పండి. ఎందుకని నేను ఏం చేస్తానంటే పొద్దున్న లేచి 6 o'clock డ్యూటీకి వెళ్ళిపోతా. చూసారా, వాళ్ళ ఫాదరే వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్ ఇగో థ్యాంక్ యూ సో మచ్. అందరికి మెరీ క్రిస్మస్. హ్యాపీనా? హ్యాపీ. థ్యాంక్ యూ సో అలాగే మచ్. సుమన్ టీవీ వాళ్ళకి కూడా మెరీ మెరీ క్రిస్మస్. క్రిస్మస్. సుమన్ టీవీ ప్రేక్షకులకు, అలానే సుమన్ టీవీ యాజమాన్యానికి, వర్కర్స్ అందరికీ కూడా మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సో ఇంకా మీ ప్రాజెక్ట్ లో అంటే భావన గారు ఉన్నారు. సో ఆమె చాలా పెద్ద ఆర్టిస్ట్, మూవీస్ చేశారు, ఇది చేశారు. అండ్ సో ఉమా గారు, ఆవిడైతే ఇంకా క్యాచ్ చేయలేము అంత స్పీడ్ గా. నెగిటివ్ నుంచి ఫస్ట్ టైం ఆవిడ ఇదే పాజిటివ్ చేయడము. ఫస్ట్ ప్రాజెక్ట్ తన లైఫ్ లో ఫస్ట్ పాజిటివ్ క్యారెక్టర్, దట్టు ఇంత రెస్పాన్స్ రావడం అనేది తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్ ఇందాక కూడా ఆవిడ ఆవిడ సంతోషం అనేది మేము చూసాము. ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కూడా కొంచెం హార్ట్ తీసుకొని చెప్పేదానికి ట్రై చేస్తారు. ఎమోషనల్ సీన్స్ శాండ్రా అండ్ వాళ్ళ మధ్యలో ఏదైనా సీన్ వస్తే రియల్ గా ఏడుస్తూ చేస్తారు వాళ్ళిద్దరు. సూపర్. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న టీమ్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి దూరంగా ఉంటున్నానన్న ఫీలే నాకు ఉండేది. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు అనే విలేజ్ అన్నమాట. ఓకే, తాడేపల్లిగూడెం. సూపర్. ఓకే, అంటే మీరు ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారంటే ఏదైనా కాస్టింగ్ త్రూ వచ్చారా? యాక్చువల్లీ నేను ఈటీవీలో జర్నలిజం చేసిన తర్వాత యాంకర్ గానే చేసుకుంటూ వచ్చాను. తర్వాత యాంకర్ గా చేసుకుంటూ ఆఫర్స్ కోసం ట్రై చేస్తూ ఉండేదాన్ని. 2 years ట్రై చేయగా నాకు జీ తెలుగు నాకు అవకాశం ఇచ్చింది. సూపర్ అండ్ హ్యాపీ. సో ఇంకొక ప్రాజెక్ట్ లో కూడా నెగటివ్ క్యారెక్టర్ చేస్తుంది. జీ తెలుగులో 2 projects, ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఇది సెకండ్ది. అండ్ ఇంకొక సీరియల్ లో నెగటివ్ రోల్ అన్నమాట. ఓ సూపర్. డెఫినెట్లీ లేట్ అవ్వచ్చేమే గానీ రావడము లేటెస్ట్ నా డైలాగ్ కూడా ఇదే చెప్పేస్తుంటే ఇంకా నేనేం చెయ్యాలి? నన్ను గ్యాప్ ఇస్తే ఇవ్వకూడదు అంటే మాట్లాడాలి, మాట్లాడాలి. ఏ ఊరు మంది? రాజమండ్రి. మా పక్కనే, మమ్మల్ని దాటుకునే వీళ్ళ దగ్గరకు వెళ్ళాలి. అయినా సరే ఎవరికి డిమాండ్ ఎక్కువ? ఇది సో రాజమండ్రి అంట అస్సలకి ఆగట్లేదండి బాబు. ఈ రాజమండ్రి వాళ్ళు ఎవరుంటే కింద కామెంట్ చేయండి బాబు. అసలు మమ్మల్ని చంపేస్తుంది పిల్ల, అసలు మామూలు కాదు. నన్ను యాక్టింగ్ చేయట్లేదు, ఇక్కడ యాక్టింగ్ చేయట్లేదు. ఇంతేనా? అయ్యో తాడేపల్లిగూడెం వాళ్ళు తొక్కేస్తున్నారండి బాబు ఈ రాజమండ్రి. చూద్దాం. సో కింద రాజమండ్రి రాయల్స్ అని అంటే RR అని కామెంట్ చేయండి. రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఉంటే. అదే తాడేపల్లిగూడెం మా చిత్తూరు తక్కువ అనుకున్నావా? మన వాళ్ళు కూడా చేయండి కామెంట్ లా. ఈ వీడియో కింద రాజమండ్రి వాళ్ళు ఉంటే ఎక్కువ. తాడేపల్లిగూడెం కూడా ఏం తక్కువ కాదు కదండి, మన వాళ్ళు ఆగరు. అందరు చేయండి కామెంట్ లా, చూద్దాం. రాజమండ్రి వాళ్ళ మర్చిపోకండి. చూద్దాం అంతే. ఈ గిఫ్ట్ మీద ఒట్టేసి చెప్తున్నా, మా పుష్ప కానీ పుష్పాన్ని మీరు పంపించేశారు కదా, చూద్దాం. పుష్ప ఇల్లీగల్ గా అమ్మినాడు కాబట్టి గంధపు చెక్కలు తీసుకెళ్ళిపోయినారు, లేకపోతే తిరుపతిలోనే ఉండేవాడు.
ఆ, సరే 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 పాపం తెలుసా ఇంకా- కానీ మీ నీకు? చిత్తూరు వాళ్ళు అలా గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తారు. తిరుపతిలో ఉండే మరి రాజమండ్రి వాళ్ళు ఏం చేస్తారు మూడు అడగవేంటి పుష్పాలు నాన్న లేరు. నువ్వు మా రాజమండ్రి వాళ్ళు అంతా మంచి మంచి పనులు చేస్తారు. ఏమని గోదావరి గట్టుకెళ్ళి గోదావరి గట్టు మీన. చేపలు పట్టడాలు ఈతలు కొట్టడాలు ఇంకేముంది మీకు? మరి అది మంచి పనులు కాదంటే మా ఊళ్ళో ఒకసారి మా అంటే గుళ్ళో చదువుకోవాల్సిన అవసరం లేదు, అసలు జాబ్ మా చేయొద్దు. ఊళ్ళో ఏం చేస్తారు తెలుసా నీకా? ఏం చేస్తారు? అరే లేస్తారు పళ్ళు తోముకుంటారు మరి మేము టిఫిన్ పొద్దుటెక్క లేవుతాం అనుకున్నారా? మేము తెల్లారుజామునే లేవుతాం. మేము తింటారు. తెల్లారుజామున ముందు 12ంటికి లేస్తాం, ఆ, మధ్యాహ్నం 12ంటికి రాజమండ్రి వాళ్ళ గురించి నాకు తెలియదు. కొబ్బరి బొండాలు తీసుకుని తాగేసి. దాంట్లో ఏదో కలిపేస్తుంటారు. మీరు పోయినప్పుడు మాత్రం కొబ్బరి బొండాలు తాకండి. కాదు ఎస్పెషల్లీ రాజమండ్రి పోయినప్పుడు మాత్రం తాకండి. తాగండి, నో ప్రాబ్లం. కాదు, మీ దగ్గర ఏం ఫేమస్ చెప్పండి. మీ చిత్తూరులో ఏం ఫేమస్? గంధం మా చెక్క చిత్తూరులోనా? చిత్తూరు మొత్తం తిరుపతి రావాల్సిందే. ప్రపంచం మొత్తం తిరుపతి తిరుపతి మాత్రం ఓకే, నేను ఒప్పుకుంటాను. అదే మనం చిత్తూరు. దేవుడితో పోటీ పడలేము కానీ చిత్తూరులో ఏం ఫేమస్ అంటే ఓకే వాళ్ళది టెంపుల్ ఫేమస్. మంచి ఫుడ్ మీ ఫేమస్. దగ్గర ఏం ఫేమస్? రాగి మా సంగటి తాడేపల్లిగూడెమే famous. ఫేమస్. నాటుకోడి. నాటుకోడి. అసలు మా రాజమండ్రి మా ఈస్ట్ ఇడ్లీ గోదావరికి తినే వచ్చి వాళ్ళు ఎత్తుకొని వచ్చి తినాలి. ఈస్ట్ గోదావరికి వచ్చి మా ఇంటికి వచ్చి వస్తారు మీరు ఫుడ్ తినండి. అంతమంది ఉన్నారా? పెట్టి చంపేస్తారు. ఏయ్, చిత్తూరు ఎంతమంది నుంచి ఉన్నా బస్ సరే వేసుకొని అడ్రస్ అడగండి. ఇంటికి అందరికీ అడ్రస్ కూడా అడ్రస్ చెప్పేసి ఆ, రాజమండ్రి స్పెషల్ చెప్పు. రాజమండ్రి స్పెషల్ నేనే. అందరంటే వచ్చేయండి రా, భోజనాలు పెడతారు. మరి అలీ గారిది రాజమండ్రి కదా, జయసుధ గారు ఏ రోజు వాళ్ళు మా రాజమండ్రి ఇంటికి రండి అని చెప్పలా. అలీ గారు కూడా ఇంత ప్రమోట్ చేయలేదండి రాజమండ్రి. మరి మా అలీ గారు ఏమనుకుంటున్నారు? డ్రామా జీనస్ మాది. ఎవరు మమ్మల్ని ప్రమోట్ చేయక్కర్లేదు, మమ్మల్ని మేము ప్రమోట్ చేసేసుకుంటాం. అంతేగా? అంతేగా. సో మా ఈస్ట్ గోదావరి మొత్తం ఫేమస్ అండి. మా దగ్గరకు వచ్చి చూడండి, ఫుడ్ పెట్టి చంపేస్తారు. ఎలాగంటే కాదు, ఫుడ్ ఎక్కడైనా పెట్టడంలో సరే మర్యాద గోదావరిలో చేయడంలో ఈస్ట్ వెస్ట్ వాళ్ళు తోపులు ఫేమస్. అయ్యయ్యో కాబట్టి మమ్మల్ని గ్రేట్ ఒప్పుకోండి. తిను మాట్లాడినప్పుడు పోయింది కరెంట్, నేను మాట్లాడినప్పుడు ఉన్నది కాబట్టి మనం రాజమండ్రి అన్నా ఒప్పేసుకోండి. పోయిందిరా. తిను రాజమండ్రి అన్నప్పుడు కాదు, తిను ఈస్ట్ వెస్ట్ అన్నీ చెప్పింది. కానీ నేను మాట్లాడితే కరెంట్ ఉంటుందండి. నేను అక్క చెల్లెళ్ళు పక్క పక్కన ఉన్నామని ఇద్దరు గురించి చెప్పినా నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్. మెరీ క్రిస్మస్ అందరికి. అండ్ ఇంకేం మాట్లాడాలి? ఏమొద్దు, ఆల్ ది బెస్ట్. అండ్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ చేయాలి మీరు అందరూ. కరెంట్ పోయింది. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.